నెల్లూరు జిల్లా కావలిలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన భారీ ఎత్తున హాజరయ్యారు. కావలి ప్రజానీకం, అధికారులు, ప్రజాప్రతినిధులు. బ్రిడ్జి సెంటర్ నుంచి కావలి ఐకానిక్ పాయింట్ వరకు కొనసాగింది ఈ ప్రదర్శన. 100 అడుగుల జాతీయ జెండా వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డబ్బుతో సాయం చేయబల్ల మేమున్నామని ధైర్యం ఇవ్వాలి. ఆ బిడ్డకి మేము చూపించిన ప్రొఫెషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దానికంటే కూడా నా భర్తను గౌరవంగా సాగనింపిన కావలికి ఆ పిల్ల చెల్లెడు చేస్తే నిజంగా నేను ఆనందించాను. అది మనకు కావాలి, అలా ఉండాలి మనకు కావాలి. బ్రహ్మం గారు చెప్పింది కనకపడ్డం అంటే డబ్బు కాదు, కీర్తితో ఉన్నటువంటి కావలి కావాలి, త్యాగాలకు ప్రతీకగా కావలి ఉండాలి. అప్పుడే కావలి కనకపడ్డాం. దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినాడు అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికే ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం మనుషులం, మనందరం భారతీయులం. కులాలు వేరు, మతాలు వేరు, వర్గాలు వేరు, పండుగలు వేరు, పెంపుదలు వేరు, పుట్టినరోజులు వేరు, చచ్చిపోయే రోజులు వేరు, పెళ్లి రోజులు వేరు. కానీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కనీసం కొంచెత్తైనా మానవత్వంతో మనం ఒక్క 2 నిమిషాలు మనం సంతాపం ప్రకటించాలి. 2 నిమిషాలు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పాలి. అదే మనం మానవుడుగా మనం చేయాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా సోదరుడు మధుసూదన్ రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ 26 మంది ఈరోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులను అంతమొందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతంతై ఒటిడింతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి 145 మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా? సాధ్యపడుతుందా? సాధ్యం అవుతుందా? ఒక్క కన్నెర్ర చేస్తే 12 గంటలు చాలు పాకిస్తాన్ని అంతమొందించడానికి. అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మిత్రులు డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పౌరులు ఈరోజు ఈ దేశం పోగొట్టుకుంది. నాడు 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ జెండా మనకి దక్కింది. ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అయితే ఈరోజు కూడా కొంతమంది ఉన్మాదులు అన్ని భాషలకు, అన్ని మతాలకు నిలవైనటువంటి కర్మభూమైనటువంటి దృఢ సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి వారంలో బెంగళూరులో స్థిర నివాసం వేసుకుని తను భార్య, ఆయన ఐబిఎంలోను, వాళ్ళ భార్య టీసీఎస్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ వారంలో 3 రోజుల పాటు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి చేదోడుగా ఉంటూ ఎక్కడ కూడా కల్మషం లేని తన బంధువులందరినీ ఉద్యోగస్తులు చేసుకుంటూ నేను ఒక్కటే ఎదగడం కాదు, నా పక్కన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ బంధువులందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తూ నేటికి కూడా వారానికి 3 రోజులు కావలికి వచ్చి వాళ్ళ తండ్రి 77 సంవత్సరాల వయసు కలిగిన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిని తండ్రిని చూసుకుంటూ ఒక పక్క వృత్తిని, ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క బిడ్డల పెరుగుదలను, రెండో పక్క వ్యాపారాన్ని ఇన్ని రకాలుగా సమపాలన చేసుకున్నటువంటి బిడ్డ ఈరోజు కావలి కోల్పోవటం, ఈ కావలి గడ్డకి మొన్నటి రోజున ఒక బ్యాడ్ డే. దీన్ని అందరినీ మనం కూడా సంఘీభావం చెప్పాలి. ఇది కాదు సంఘీభావం అంటే. మన ఇంటిలో జరిగితే ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఎక్కడో దేశానికి వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి కూడా ప్రాంతాలు చూపించాలి, ఆ బిడ్డలు ఇంకా ఎదగడానికి మానసిక వికాసాన్ని తీసుకురావాలని బిడ్డల చదువు పూర్తయితే ఎగ్జామ్ రాసిన మరుసనాడే బిడ్డలు తీసుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీరు కార్చి ఈరోజు భార్య చేతిలో పెట్టి చేతిలో చెయ్యేసి ఇద్దరు వాళ్ళ పొనుకుంటే ఆ టెర్రరిస్టులు ఆ బిడ్డని 42 తూట్లతో తూల్చి కాల్చి చంపినటువంటి వైనం. ఇది మన కావలికి జరిగిన అన్యాయం, ఇది కావలికి జరిగిన ఘోరం. కాబట్టి ఈరోజు పోతా మనం ఏమి ఎత్తుకోపోం, డబ్బుతో పోం, కీర్తితో పోవాలి. పోతే 10 మంది మనల్ని గుర్తించుకోవాలి. చనిపోతే మనం చిరంజీవిగా బతకాలి. బతికినప్పుడు కాదు, చనిపోయినప్పుడు తోడుండాలి. ఇది కాదు మనకు కావలి గడ్డ. ఈరోజు సంఘీభావం ఇలా కాదు.
ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఎలా వస్తారు? రేపు మీ ఇళ్లలో అన్యాయం జరిగిన రోజు ప్రజలు ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ఆ బిడ్డ సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితుల్లో ధనం వైపు మనుషులు చూస్తున్నారే తప్ప మానవతా విలువలతో లేని రోజుల్లో మనకే అది అన్యాయం జరిగితే, మన ఇంటిలో జరిగితే ఆ నలుగురు కూడా మనకు దొరక్కపోతే మన జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మధుసూదన్ మరణం ఈ కాలంలో ఒక కంటింపు కాదు.